శృతికి జ్యూస్ ఇవ్వాలని చెప్పని అంటూ ఉంటే ఇంక మీనా అయితే నేను చేసుకొస్తాను అని చెప్పి అంటుంది. ఈ లోపల బాలు అయితే అక్కడికి వచ్చేసి రాక్షసుల్లాగా తింటావేంట్రా అని చెప్పానంటే, రాక్షసుల కన్నా నువ్వు ఏమవుతావు, రాక్షసుకు తల్లే కదా అంటే రాక్షసవతివి కదా అని చెప్పని అంటూ ఉంటే, ఈ లోపల జ్యూస్ తీసుకొని అయితే మీనా వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు, మీ ఇంట్లో వాళ్ళందరికీ నా భార్య ఉన్న పని మనిషి, జ్యూస్ అక్కడ పెట్టు అంటే, ఈ లోపల రోహిణిని అయితే పిలుస్తుంది. రోహిణి అయితే నాకేనా అంటే జ్యూస్ అంటే, నీకు కాదు వెళ్ళి శృతికి ఇవ్వు అని చెప్పానంటే, చూసావా పార్లర్ అమ్మ, ఇప్పుడు నిన్ను ఫస్ట్లో నువ్వు మలేషియా కోడలు అని చెప్పి నిన్ను ఎత్తున పెట్టుకుంది, ఇప్పుడేమో నువ్వు నా భార్య మీనాలాగే ఇంకా సర్వెంట్లు చేసుకుంటూ బతకాల్సిందేనని చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 5,000 డబ్బులు అని చెప్పనని, ఇది నేను ఎంతో కొంత ఇంటికి సహాయం చేయాలనుకుంటున్నానని చెప్పని 5,000 అయితే ఇస్తుంది. అప్పుడు ఇంకా మీనా ఆడ పక్కనే ఉండగా, ఈ ఇల్లు బాగుపడాలంటే నా ఇద్దరు కోడల వల్లేను అని చెప్పని చాలా గొప్పగా పొగుడుతూ సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నైట్ నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పని అటు ఇటు తిరుగుతుంటుంటే, ముందే వెళ్ళి రావచ్చు కదా అని చెప్పని సత్యం అంటాడు. నేను అందుకే చెప్పాను, వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి పంపించేస్తే మీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని, మీరు నా మాట ఎందుకు పట్టించుకోరు అని చెప్పని ప్రభావతి అయితే సత్యంతో అంటుంది. నీకు పంపించే గురించి చూస్తున్నావు, ముగ్గురు బిడ్డలు నా దగ్గరే ఉండాలని చెప్పి నేను ఆలోచిస్తున్నానని అంటాడు.